2700 కోట్లు ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ ఈ ఇద్దరి గురించి ఎవరూ మాట్లాడడు. వీళ్ళు స్క్రీన్ మీద కనపడరు. ఒకరిని క్రికెట్లో రిజెక్ట్ చేశారు, మరొకరు హాలీవుడ్ వరకు వెళ్లారు. కలిసి భారత్ అతిపెద్ద ఫిల్మ్ ఫ్రాంచైజీ తయారు చేశారు. వీళ్లే ద సైలెంట్ ఆర్కిటెక్ట్స్. పెద్ద ఓపెనింగ్లు చాలా చూశాం అన్నా. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప అన్నీ మన తెలుగు సినిమాలే. కానీ ఒక హిందీ డైరెక్టర్ వచ్చి ఏం చేశాడో తెలుసా? ఒక్క రోజులో 240 కోట్లు. భారతీయ సినిమా హిస్టరీలో రెండో పెద్ద ఓపెనింగ్. మన పుష్ప 2 మాత్రమే దానికంటే ముందుంది. ఇది చూసినప్పుడు నాకే నమ్మలేకపోయాను. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా వెనక ఉన్న వాళ్లను చాలా మందికి తెలియదు. ఆదిత్య ధర్ గురించి మాట్లాడాలంటే ముందు ఢిల్లీలోని ఒక క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాలి. 2000ల మొదట్లో. అప్పుడు సినిమాల గురించి అస్సలు ఆలోచించలేదు. క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు. కష్టపడి ప్రాక్టీస్ చేశాడు. ప్రతిభ కూడా ఉంది. భారత అండర్-19 టీంలో ఆడాలని ట్రై చేశాడు. అప్పుడు అతన్ని టీం నుంచి తీసేశారు. ప్రతిభ తక్కువ కాబట్టి కాదు, పరిచయాలున్న వాళ్లకి సీటు దక్కింది. అంతే. మీకు అర్థమవుతుందా? రాజకీయాల వల్ల కెరీర్ పోయింది అని తెలిసినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. ఆ దెబ్బను జీర్ణించుకున్నాడు. తర్వాత ఒక సినిమా చూశాడు, గర్దిష్. ఏదో మారిపోయింది లోపల. సామాన్లు సర్దుకుని ముంబై వెళ్లాడు, ఆడటానికి కాదు, డైరెక్టర్ అవ్వడానికి. తర్వాత వచ్చిన 20 సంవత్సరాల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. ఆదిత్య ధర్ నేరుగా డైరెక్టర్ కుర్చీలో కూర్చోలేదు. స్క్రిప్టులు రాశాడు, అసిస్టెంట్గా పనిచేశాడు, కష్టం మొత్తం చేశాడు. కానీ క్రెడిట్ మాత్రం రాలేదు. హేరా ఫేరీ డైరెక్టర్ ప్రియదర్శన్ తర్వాత చెప్పాడు, డైరెక్టర్లు ఆయన రీసెర్చ్ తీసుకున్నారు, టాలెంట్ తీసుకున్నారు, ఆదిత్య ధర్ని పక్కన పెట్టారు. 20 సంవత్సరాలు డైరెక్టర్ కుర్చీ లేదు, క్రెడిట్ లేదు, పని మాత్రమే. ఓపికగా ఎదురుచూస్తూ. ఇంతకాలం ఎవరు ఇలా కొనసాగుతారు అన్నా. కానీ ఇదే ఆయన్ని వేరే లెవెల్కు తీసుకెళ్ళింది. 2016 నాటికి చివరకు అవకాశం వచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్ అతన్ని డెబ్యూ డైరెక్టర్గా తీసుకుంది. ఫవాద్ ఖాన్, కత్రినా కైఫ్, పెద్ద బడ్జెట్, అన్నీ సెట్ అయ్యాయి. అప్పుడు సెప్టెంబర్ 18, 2016 నలుగురు టెర్రరిస్టులు లైన్ ఆఫ్ కంట్రోల్ పార్ చేసి వచ్చారు అన్నా. ఉరి సైనిక స్థావరంపై దాడి చేశారు. 19 మంది జవాన్లు అమరులయ్యారు. భారత్ రాత్రికి రాత్రే పాకిస్తానీ ఆర్టిస్టులను బ్యాన్ చేసింది. ఫవాద్ ఖాన్ని బ్యాన్ చేశారు. సినిమా ఆగిపోయింది. ఆదిత్య ధర్ డెబ్యూ పోయింది. ఇక్కడే చాలామంది ఆగిపోతారు, కాని ఆగలేదు. బదులుగా తన కెరీర్ను నాశనం చేసిన అదే సంఘటన వైపు తిరిగాడు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది అన్నా. సర్జికల్ స్ట్రైక్ ఇండియా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు జరిగింది, కానీ ఎలా అనేది బయటకు రాలేదు. చిన్నప్పటినుంచి సైనిక కుటుంబాల మధ్య పెరిగాడు. మాకు ఛాన్స్ ఇస్తే చాలు అనే మాటలు విన్నాడు. ఆ క్షణంలో అర్థమైంది, ఆ నిజాన్ని స్క్రీన్ మీద చూపించే అవకాశం ఇది. 6 నెలలు విపరీతంగా రీసెర్చ్ చేశాడు. ఆర్మీ ఆఫీసర్లను కలిశాడు, జర్నలిస్టులను కలిశాడు, ఇంటెలిజెన్స్ వాళ్లను కలిశాడు. ఆర్మీ అతనికి కేవలం ఒక ఆలోచన కాదు, నిజమైన మనుషులు, నిజమైన త్యాగం. So people who label it as propaganda, I don't care about them. It is as simple as that. I really don't care about them, because the whole point is that I know where it's coming from. And audience, Indian audience is actually very, very smart. They are really, really smart. They know a film. जब वो देखते हैं उनको समझ में आता है कि कौन सी फिल्म प्रोपेगेंडा है और कौन सी फिल्म का इंटेंट करेक्ट है. एंड मेरी फिल्म का हमेशा, टिल द टाइम आई एम अ फिल्म मेकर और आई एम अ प्रोड्यूसर और आई एम अ डायरेक्टर, द इंटेंट विल बी ऑलवेज राइट. द डे द इंटेंट इज रॉन्ग, आई विल स्टॉप मेकिंग फिल्म्स. 350 కోట్లు ప్రపంచవ్యాప్తంగా. నేషనల్ అవార్డు బెస్ట్ డైరెక్షన్. హౌస్ ది జోష్ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఫేమస్ డైలాగ్. కాని ఇక్కడ ఒక రెండో వ్యక్తి ఉన్నాడు అన్నా, ఈ కథను పూర్తిగా మార్చిన వ్యక్తి. తర్వాత ఈ వ్యక్తి హాన్స్ జిమ్మర్తో పనిచేస్తాడు. కానీ అది ఇంకాసేపు ఆగండి. ఉరి ప్రతి ఫ్రేమ్ వెనక, ధురంధర్ ప్రతి బీట్ వెనక,
జైపూర్ నుంచి వచ్చిన శాశ్వత్ సచ్దేవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. Better watch your head. ఈ వ్యక్తి లేకపోతే ఈ కథ ఇక్కడితో ముగిసేది అన్నా. 3 ఏళ్లకే మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ ఇది సాధారణ టాలెంట్ కాదు, ఇది వేరే లెవెల్. హిందుస్థానీ క్లాసికల్ వోకల్స్, వెస్టర్న్ పియానో రెండూ ఒకేసారి ఎంపికగా కాదు, జీవన విధానంగా. 2011లో హాలీవుడ్ వెళ్ళాడు. భారత్ తిరస్కరించింది కాబట్టి కాదు, తన మ్యూజిక్ ని మరింత గ్రో చేసుకోవాలని. లాస్ ఏంజలిస్ లో సంవత్సరాల పాటు కంపోజ్ చేశాడు. ఇంటర్నేషనల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. ఈ స్థాయి తయారు చేయడం సాధ్యం కాదు, పుట్టుకతో వస్తుంది. 2016లో ఉరి అటాక్ జరిగిన అదే సంవత్సరం శాశ్వత్ భారత్ తిరిగొచ్చాడు. ఆదిత్య ధర్ని కలిశాడు. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది అన్నా. వాళ్ల ఫస్ట్ కోలాబ్ ఉరి. ఇద్దరూ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఒక దర్శకుడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరి జీవితాలను మార్చిన సినిమా ద్వారా కలిశారు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే అన్నా, ఆదిత్య ధర్ స్క్రిప్ట్ రాసి మ్యూజిక్ డైరెక్టర్ కి ఇవ్వడు. స్క్రిప్ట్ లోనే మ్యూజిక్ రాస్తాడు. ఏ క్షణంలో ఏ భావం కావాలో అన్నీ ముందే ప్లాన్ చేసి ఉంటాయి, ఒక్క నోట్ వాయించే ముందే. శాశ్వత్ సచ్దేవ్ అన్నాడు, ఆ స్క్రిప్ట్స్ పేజీ మీద అంత ప్రాణం ఉన్నట్టు ఉంటాయి, అవే దాదాపు మ్యూజిక్ చెప్తున్నట్టుంటాయి. సచ్దేవ్ తన ఆలోచన తీసుకొస్తాడు. మ్యూజిక్ ఎప్పుడూ రాయడంతోనే మొదలవుతుంది. స్క్రిప్ట్ ఏం కావాలో చెప్తుంది. సరిగ్గా వింటే వీళ్ళిద్దరూ వేర్వేరు కాదు, ఒకరు స్క్రిప్ట్ రాస్తాడు, మరొకరు మ్యూజిక్ చేస్తాడు. కానీ నిజానికి ఇద్దరూ ఒకే ఫిల్మ్ ని 2 డైరెక్షన్స్ నుంచి తీర్చిదిద్దుతున్నారు. ఒకే సృష్టి శక్తి. ఈ లెవెల్ కి వెళ్లడం అంటే సాధారణ విషయం కాదు. ఇదే ద సైలెంట్ ఆర్కిటెక్ట్స్ పని. అదే వాళ్లను మిగతా వాళ్ల కంటే భిన్నంగా నిలబెడుతుంది. ఇది నిజమే అన్నా నమ్మడం కష్టం. 2025 అక్టోబర్లో శాశ్వత్ సచ్దేవ్ కి ఒక కాల్ వచ్చింది హాన్స్ జిమ్మర్ నుంచి. హాన్స్ జిమ్మర్ అంటే తెలుసుగా, ఇంటర్స్టెల్లార్, ది డార్క్ నైట్, గ్లాడియేటర్, జీవించి ఉన్న అత్యుత్తమ ఫిల్మ్ కంపోజర్, ప్రాజెక్ట్ విడి, BBC 1 కోసం ఒక బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్. స్టూడియోలో ముగ్గురు, హాన్స్ జిమ్మర్, జేమ్స్ ఎవరింగ్హామ్. జైపూర్ నుంచి శాశ్వత్ సచ్దేవ్. పని అయిన తర్వాత సచ్దేవ్ అన్నాడు, నేను ఒక్కసారి కూడా అసౌకర్యంగా అనిపించలేదు. అన్నిటికంటే గొప్ప విషయమేమిటంటే ఆయన తీసుకొచ్చిన మెలోడీ ఐడియాలు తుది స్కోర్లో అలాగే మిగిలిపోయాయి. 3 ఏళ్లకే హిందుస్థానీ క్లాసికల్ నేర్చుకున్న అబ్బాయి హాన్స్ జిమ్మర్ పక్కన కూర్చుని తన మ్యూజిక్ ఫైనల్ థీమ్ అవడం చూశాడు. అది వేరే లెవెల్ కదా అన్నా. ధురంధర్ కోసం ఆదిత్య ధర్ కేవలం సినిమా తీయలేదు, నిజమైన కౌంటర్ టెర్రరిజం జర్నలిస్ట్ ని హైర్ చేశాడు. ఆదిత్య రాజ్ కౌల్ అధికారిక రీసెర్చ్ అడ్వైజర్ గా. ధురంధర్లో జియోపాలిటిక్స్ కేవలం కథ కాదు, నిజంగా జరిగిన సంఘటనలు. పార్ట్ 1 అక్షరాల 1350 కోట్లు. అత్యధిక వసూళ్లు చేసిన హిందీ సినిమా. 100 రోజులు థియేటర్లలో నిలిచింది. అదే చాలు అనుకుంటే పార్ట్ 2 వచ్చేసింది. ఓపెనింగ్ రోజే 240 కోట్లు, వీకెండ్లో 761 కోట్లు, 7 రోజుల్లో 31 రికార్డులు. 6 గల్ఫ్ దేశాల్లో బ్యాన్ అయింది, అయినా అన్నీ తుడిచిపెట్టింది. బాహుబలి 2 నార్త్ అమెరికా రికార్డు 9 సంవత్సరాలు నిలిచింది. ధురంధర్ 2 దాన్ని 9 రోజుల్లో తోసిపుచ్చింది. ధురంధర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు 2700 కోట్లు దాటింది. భారతదేశపు అతిపెద్ద సినిమా ఫ్రాంచైజ్. Ladies and gentlemen, you are still not ready for this. ఆదిత్య ధర్ భార్య నటి యామి గౌతమ్ ఉరి సెట్లలో అతన్ని ప్రేమించింది. ఆమెను అడిగారు ఏది అతన్ని స్పెషల్గా చేసిందని. ఆమె అంది, అతను ఎప్పుడూ తన శాంతిని కోల్పోవడం నేను చూడలేదు. శాంతమైన ఇంజనీర్. ఇది కేవలం సినిమా కాదు అన్నా, ఇది ఒక అనుభవం. ఒక్కసారి ఆలోచించండి. క్రికెట్ టీం నుంచి రాజకీయాల వల్ల తీసేయబడ్డ మనిషి, 20 సంవత్సరాలు ఇతరులకు క్రెడిట్ లేకుండా రాసిన మనిషి, టెర్రరిస్ట్ అటాక్ వల్ల డెబ్యూ పోయిన మనిషి. ఆ అన్నింటినీ, ప్రతి తిరస్కారాన్ని, ప్రతి అన్యాయాన్ని భారత్ ఎప్పుడూ తయారు చేసిన అత్యధిక వసూళ్ల హిందీ ఫ్రాంచైజీగా మార్చాడు. అన్నా, ఇది ఇద్దరి కథ కాదు, ఇది ఒక ప్రూఫ్ కాదు, ఇది ఒక ఉదాహరణ.
మన ఇండియన్ సినిమా ఎంత పెద్దదవుతుందో అని. 3,000 కోట్లకు పైగా. ఇంకా ఇది మొదటే. కానీ ఇది ముగింపు కాదు, ఇంకా పెద్దది రాబోతోంది. అదే ద సైలెంట్ ఆర్కిటెక్ట్స్.